My precious children of God, I greet each one of you in the mighty name of our Lord and Savior నా Jesus Christ. ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు గొప్ప నామములో మీకు శుభములు. Today is a great day. It's Easter ఈ day. రోజు ఒక గొప్ప దినము. ఈ రోజు పునరుద్ధాన దినమై ఉంటూ I ఉన్నది. wish you all a very happy Easter. మీ అందరికీ పునరుద్ధాన దిన శుభాకాంక్షలు. What a great God we have. ఎంత గొప్ప దేవుని మనం కలిగి He's ఉన్నాము. a risen Savior. ఆయన పునరుద్ధానుడైన రక్షకుడు. He's not dead and gone. ఆయన మృతి నొంది వెళ్ళిపోలేదు. He got back his life and he's living. ఆయన మరలా జీవించి ఈ రోజుకి సజీవుడుగా ఉన్నాడు. The same blessing will come upon you, my precious children of God. అదే ఆశీర్వాదము మీపైకి కూడా దిగిరానై ఉన్నది. ప్రియమైన దేవుని You will బిడ్డలారా, not lead a dead life in this world. ఈ లోకంలో మృతి చెందిన జీవితాన్ని ఇక మీరు జీవించరు. God will bless you also with a resurrected life పునరుద్ధాన శక్తి కలిగిన జీవితంతో ప్రభువు మిమ్మల్ని దీవిస్తాడు. for his glory. ఆయన మహిమార్థమై. That is Easter. అదే పునరుద్ధాన దినమండి. Hallelujah. హల్లెలూయా. 2 Timothy chapter 1 verse 10 says, Jesus Christ has abolished death and brought life and immortality to light through the gospel. తిమోతికి రాసిన 2వ పత్రిక 1:10 ప్రకారము క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. Mary Magdalene and other Mary came to the graveyard to see whether Jesus' body is there. మగ్దలేనే మరియా మరి ఒక మరియా సమాధి యొద్దకు యేసే శరీరము కొరకు వచ్చి ఉన్నారు. They wanted to honor the body, ఆయన శరీరమును వారు ఘనపరచాలనుకున్నారు, the dead body. మృతదేహమును. But what did the angel say? అయితే దేవదూత ఏం చెప్పి ఉన్నది? Matthew chapter 28 verse 6 we read, angel said this unto Mary Magdalene and the other Mary, he is not here, he is risen. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం ప్రకారము ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు అని దేవదూత వారితో చెప్పెను. He is risen. ఆయన లేచి ఉన్నాడు. What a great blessing it is. ఎంత గొప్ప ఆశీర్వాదము అది. Hallelujah. హల్లెలూయా. You can also have the same blessing. మీరు కూడా ఆశీర్వాదమును పొందుకొనగలరు. All your sins will be forgiven మీ పాపములన్నీ కూడా క్షమించబడతాయి. because of this action of God Almighty. సర్వోన్నతుడైన దేవుని యొక్క కార్యము వలన. He is a risen Savior. ఆయన పునరుద్ధానుడైన రక్షకుడు. That is Easter day. అదే ఈస్టర్ దినము. You can also have this blessing in your own life. మీరు కూడా మీ జీవితంలో ఈ ఆశీర్వాదమును పొందుకొనగలరు. 2 Timothy 1:10 says, 2 తిమోతి 1:10 ప్రకారము Jesus Christ has abolished death and brought life and immortality to light through the gospel. యేసుక్రీస్తు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. Believe this and you can have a blessed life. ఇది మీరు విశ్వసించి దీవెనకరమైన జీవితాన్ని పొందుకొనండి. Romans 12:2 says, do not be conformed to this world, but be transformed by the renewing of your mind, that you may prove what is that good and acceptable and perfect will of God. రోమా 12:2 ప్రకారము మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి రూపాంతరపరచబడతారు. Through the resurrection of Jesus Christ, you can receive all these blessings. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము ద్వారా మీరు ఈ దీవెనలన్నిటినీ పొందుకొనగలరు. Through the cross, through the resurrection of Jesus Christ, you will be transformed completely. యేసయ్య యొక్క పునరుద్ధానము వలన మీరు సంపూర్ణంగా రూపాంతరపరచబడతారు. Matthew 28:6 says, మత్తయి 28:6 ప్రకారము the angel said unto the woman, he is not here, for he is risen. ఆయన ఇక్కడ లేడు, ఆయన తిరిగి లేచెను అని దేవదూత ఆ స్త్రీలతో This చెప్పాను. is a great thing happened on that day. ఆ రోజు జరిగిన ఒక గొప్ప విషయం అది. 1 Corinthians chapter 15 verse 17 says, and if Christ is not risen, your faith is futile. You are still in your మొదటి కొరింథీ sins. 15:17 ప్రకారము క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకనూ మీ పాపములలోనే ఉన్నారు అని దేవుని వాక్యం అంటూ ఉన్నది. We should be forgiven from all our sins and sinful activities. స్నేహితులారా, మన పాపములు పాప కార్యములన్నిటి నుండి క్షమింపబడాలి. That's why Jesus died on the cross and resurrected by the power of God on the third day. అందుకే యేసయ్య శిలువలో మరణించి 3వ దినమున దేవుని శక్తి వలన పునరుద్ధానుడయ్యాడు.
Easter is a happy day. ఈస్టర్ సంతోషకరమైన దినము, Resurrected day. పునరుద్ధాన దినము. What a great blessing you are receiving in your own body, soul and mind. మీ ఆ ప్రాణాత్మ దేహములలో గొప్ప దీవెనను పొందుకుంటున్నారు. Acts 9th chapter we know about Saul became Paul. అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో సౌలు పౌలుగా ఏ విధంగా మారాడో చూస్తాం. He was a vessel of wrath, అతను ఉగ్రత పాత్రగా ఉన్నాడు, doing everything against Christ. క్రీస్తుకు వ్యతిరేకమైన పనులు చేస్తూ. He was a dead man, అతను ఒక మృతుడై ఉంటూ ఉన్నాడు, died for sins, పాపములలో మృతుడు, sinful addiction. పాపపు అలవాట్లలో మృతుడిగా But ఉన్నాడు. Jesus in his great mercy went and saw him అయితే one day. యేసే తన గొప్ప కృపను బట్టి ఒక రోజు అతనికి దర్శనమిచ్చాడు. Spoke to him with all love. ప్రేమతో అతనితో మాట్లాడారు. Hallelujah. హల్లెలూయా. Same God is speaking to you, my brother. ఈ రోజు ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు. You may be going through sinful life, పాపపు జీవితాన్ని కలిగి ఉన్నారేమో, addicted to all kinds of sinful activity. పాపపు అలవాట్లకు బానిసైపోయి ఉన్నారేమో. Now today the same Lord who spoke to Saul is speaking to you. సౌలుతో మాట్లాడిన అదే దేవుడు ఈ రోజు మీతో కూడా మాట్లాడుతున్నాడు. Are you addicted to sins పాపములకు వ్యసనులై ఉన్నారా? and sinful activities? పాపపు అలవాట్లకు The Lord is speaking to you. ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు. Saul, సౌలా, how long you are going to make me sad? ఎంత కాలము నీవు నన్ను బాధ He పెడతావు? is calling you, my brother, my sister. ఈ రోజు మిమ్మల్ని కూడా అలాగే పిలుస్తున్నాడు. Daisy, how long you are going to addict sins and make me sad? డెయిజీ, ఎంత కాలము ఈ పాపములకు వ్యసనురాలిగా ఉండి నన్ను బాధ పెడతావు? Shankar, how long you are going to drink and all the time drink and make me sad? శంకర్, ఎంత కాలం ఇలా మందు తాగుతూ నన్ను బాధ పెడతావు? Yes, my beloved friends, he is talking to అవును you, ప్రియ స్నేహితులారా, ఆయన మీతో talking మాట్లాడుతున్నాడు. to every one of you మీ అందరితో మాట్లాడుతూ who ఉన్నాడు. is addicted to various kinds of sins and sinful అనేకమైన activity. పాపములకు వ్యసనులై ఉన్న మీతో మాట్లాడుతూ ఉన్నాడు. What did Saul say? సౌలు అప్పుడు ఏం చెప్పాడు? Father, తండ్రి, what shall I do? నేనేం చేయాలి? Oh, he made his life became a vessel of grace, ఓ, ఆయన జీవితం కరుణా పాత్రగా మారి ఉన్నది, vessel of mercy, కరుణా పాత్రగా, and became a man of God, దైవ జనుడిగా మారిపోయాడు, a servant of God, దైవ సేవకుడిగా మారిపోయాడు. coming out of all the sinful activities పాపపు అలవాట్లన్నిటి నుండి విడుదల నొందాడు. and work for the Lord all the time, దేవుని కొరకై నిరంతరము పనిచేశాడు. suffering for the sake of Christ. క్రీస్తు నిమిత్తము శ్రమ నొంది ఉన్నాడు. What a great life it is. ఎంత గొప్ప జీవితం The అది. same God is speaking to you, my friend. అదే ప్రభు మీతో కూడా మాట్లాడుతున్నాడు ప్రియ The స్నేహితులారా. Lord says, no more sin. ఇక పాపం చేయవద్దు, Come to me. నా యొద్దకు రా. I gave my life on the cross just for you. సిలువలో నీ కొరకై ప్రాణం పెట్టాను అని ప్రభు అంటున్నాడు. I was broken to pieces from head to foot just for you. నీ కొరకే సిలువలో నేను విరవబడ్డాను. Come unto me, my son, నా యొద్దకు రా నా కుమారుడా, my daughter. నా కుమార్తె. I'll cleanse you with my precious blood which I shed on the cross. సిలువలో కార్చబడిన ప్రశస్త రక్తముతో నేను కడుగుతాను. And I will give you a new life, నూతన జీవితాన్ని ఇస్తాను. a Christ-centered life, క్రీస్తు కేంద్రీకృతమైన servant జీవితం, of Christ. క్రీస్తు సేవకుడిగా. What a blessed life it will be. ఎంత అద్భుతమైన జీవితం అది. How many of you want this experience? ఎంతమంది ఈ అనుభవం కావాలని You may be కోరుకుంటున్నారు? saying, oh, I am unable to come out of drinking. త్రాగే అలవాటు నుండి బయటకు రాలేకపోతున్నాను I అంటున్నారేమో. want to have a peaceful life, ప్రశాంతమైన జీవితం నాకు but కావాలి, not able to enjoy. కానీ నేను అనుభవించలేకపోతున్నాను. No peace, సమాధానమే లేదు, no joy. సంతోషమే What లేదు. shall I do? నేనేం చేయాలి? You may be crying, my brother, my sister. మీరు అలా మొరపెడుతున్నారేమో ప్రియ సహోదరి సహోదరా. Right now, come ఇప్పుడే before the presence of God. దేవుని సన్నిధానము ఎదుటికి రండి. Now we are going to మనం pray. ఇప్పుడు ప్రార్థించబోతున్నాం. Cry unto the Lord. ప్రభువుకు మీరు మొర్ర పెట్టండి. Give your life in the hands of దేవుని God. హస్తాలకు మీ జీవితాలను సమర్పించుకోండి. Cry unto Him. ప్రభువుకు మొర్ర పెట్టండి. Father, you gave your life on the cross just for తండ్రి, me. ఆ సిలువలోని ప్రాణాన్ని నా కొరకే You పెట్టారయ్యా. shed your blood just for నీ me. రక్తాన్ని నా కొరకే చిందించారు. From head to foot you suffered for తల me. మొదలుకొని అరికాల వరకు నా కొరకు శ్రమనందారు. Cleanse me, నన్ను Father. కడగండి తండ్రి. Cleanse me with your precious blood which you shed on the నీ cross. ప్రశస్త రక్తము చేత నన్ను కడగండయ్యా. Make me a new person. నూతన వ్యక్తిగా మార్చండి. In Christ. క్రీస్తులో, In Christ. క్రీస్తులో, Christ in you, the hope of glory, the word of God says. మీలో ఉన్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. Give me that kind of అటువంటి life. జీవితాన్ని నాకు ఇవ్వండి. Cry unto the అలా Lord. ప్రభువుకు మొరపెట్టండి. Now we are going to ఇప్పుడు pray. ప్రార్థించబోతున్నాము. Shall we pray? కలిసి ప్రార్థిద్దామా? Our precious heavenly మా Father. ప్రశస్తమైన పరలోకపు తండ్రి, Thank you, Lord, for your love. నీ ప్రేమకై వందనాలయ. You gave your life on the cross
just for me, O నా Father. కొరకే ఆ శిలువలో మీ ప్రాణాన్ని మీరు అర్పించారు. Cry unto the Lord, my beloved friends. ప్రియమైన స్నేహితులారా, ప్రభువుకు మొరపెట్టండి. Tell him, ఆయనతో చెప్పండి, I'm a sinner. నేను పాపినయ్యా, I've committed so many sins. అనేక పాపములు నేను I చేశాను, don't have peace. నాకు సమాధానమే లేదు, I don't have any blessings of this ఈ world. లోకంలో ఎటువంటి దీవెనలు నాకు లేవు, Troubled in my mind. నా మనస్సులో అశాంతి, నెమ్మది Father, లేని forgive me. తండ్రి నన్ను క్షమించండి. You suffered on the cross just for నా me. కొరకే ఆ శిలువలో మీరు శ్రమనుందారు. You made Saul as Paul సౌలును మీరు పౌలుగా మార్చివేశారు, and used him for your glory. మీ మహిమార్థమై వాడుకున్నారు. Use me also, Father. నన్ను కూడా వాడుకొనండి I దేవా. commit my life into thee. నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నానయ్యా. Cleanse me with your precious blood, O Lord. నీ ప్రశస్త రక్తముతో నన్ను కడగండి. Make me a new person. నూతన వ్యక్తిగా మార్చండి. Make me a new person. నూతన వ్యక్తిగా మార్చండి. Use me for your నీ glory. మహిమకై వాడుకొనండి. Thank you, Lord. వందనాలు ప్రభువా. Cry unto the Lord, my friends. స్నేహితులారా, ప్రభువుకు మొరపెట్టండి. Right now you are receiving God's blessing. ఇప్పుడే దేవుని యొక్క దీవెనలు పొందుకుంటున్నారు. God is changing your life ప్రభు మీ completely. జీవితాన్ని పూర్తిగా You are మార్చివేస్తున్నారు. becoming a new person. నూతన వ్యక్తిగా మారుతున్నారు. New servant of God. నూతనమైన దైవ సేవకుడిగా, Filled with the presence of God. దేవుని సన్నిధానముతో నింపబడి, The blessing of God. దేవుని దీవెనలతో నింపబడి, New blessing of God. నూతన దేవుని దీవెనలు పొందుకుంటున్నారు. Spirit of God. దేవుని ఆత్మను You'll be పొందుకుంటున్నారు. guided by the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత మీరు Now we నడిపింపబడతారు. are believing this, just thank ఇప్పుడే God. విశ్వసిస్తూ ఆయనకు వందనాలు చెల్లించండి. Lord. వందనాలు ప్రభువా. Open your mouth మీ widely. నోర్లు తెరిచి And say, "Thank స్తుతించండి. you, Jesus." వందనాలు యేసయ్యా అని చెప్పండి. Now I am your child, నేను ఇప్పుడు నీ బిడ్డను, your servant. నీ సేవకుడను. Use me for your నీ glory. మహిమ కొరకై Thank వాడుకొనండి. you for all your blessings. నీ దీవెనలన్నిటికై In వందనాలు. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్.